దాన్ని బాగు చేసే పనిలో ఉంటే ప్రభుత్వం. కిరణ్ కుమార్ రెడ్డి గారు గుడ్ ఈవినింగ్ అండి. ఈ వీళ్ళు ఇంత దారుణంగా ప్రజలని కార్యకర్తలని హత్యాకాండ కొనసాగించిన పరిస్థితి చూసాం మనం. దాడులు హత్యలు గడిచిన 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి హయాంలో. అలాంటి వాళ్ళలో కీలకమైన నిందితులుగా ఉన్న వీళ్ళకి సహకరిస్తున్నారు అంటే ఎలాంటి వాళ్ళు వీళ్ళు? ఈవీఎంలు పగలగొట్టిన వాళ్ళు, బూతులోకి వెళ్ళి హత్యల్లో కేసులో ప్రధాన నిందితులుగా ఉన్నవాళ్ళు, ఇంకా చాలా మాచర్ల ఆ ప్రాంతంలో ఇందాక ఆయన చెప్పారు వరప్రసాద్ గారు, ఏగ వాలాలన్నా శివుడాజ్యం లేనిదే శివమైన కొట్టదంటారు. ఇప్పుడు ఇక్కడ ఈయన పరిస్థితి అంతే వీళ్ళది. ఇలాంటి వ్యక్తులు హత్య కేసులో ఉంటే వీళ్ళకి ఆ ఫైల్ చేతికి అందింది అంటే పోలీస్ వ్యవస్థ ఏం చేస్తున్నట్టు, ఎందుకు చేస్తున్నట్టు? ఇలా ప్రభుత్వానికి తెలియచేస్తున్నట్టా, తెలియక చేస్తున్నట్టా? ఇక్కడ 2 వ్యవహారాలండి. ముఖ్యంగా మీరు ఏదైతే చెప్తున్నారో గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కావచ్చు, ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కావచ్చు. ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నామంటే గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నేర చరిత్ర ఉన్న వాళ్ళు ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వంలో కూడా మంత్రులుగాను ఎమ్మెల్యేలుగాను కొనసాగుతున్నారు. మనకి ఏదైతే ఏడీఆర్ అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ ఇచ్చినటువంటి నివేదిక ప్రకారం మనం ఒక ఆంధ్రప్రదేశ్లోనే దాదాపు సీరియస్ అలిగేషన్స్ ఉండేటటువంటి ఎమ్మెల్యేలు, ఈరోజు గెలిచిన ఎమ్మెల్యేలు 56% మంది అసెంబ్లీలో ఉన్నారు. కాబట్టి అక్కడి నుంచే విత్తనం అనేది రాజకీయ నాయకుడు ఎక్కడైతే వైట్ కాలర్ నేరస్తుల యొక్క సపోర్టు సిస్టంలో ఉండేటటువంటి లూప్ హోల్స్కి సంబంధించి ఈరోజు ముఖ్యంగా నెల్లూరు గురించి ఒక నెల్లూరు వాస్తవ్యులుగా మేము నెల్లూరుది తర్వాత తీసుకుందాం. దీనికి సంబంధించి పిన్నెల్లి సోదరుల వ్యవహారం గురించి అయితే ఇందాక ఎస్పీ గారు చెప్పినట్టు ఒక కాపీ ఏమో జడ్జి గారికి సబ్మిట్ చేస్తారు, ఇంకో కాపీ పీపీకి పబ్లిక్ ప్రాసిక్యూటర్కి ప్రభుత్వం తరఫున వాదనలు వినిపించేటటువంటి వాళ్ళు కూడా సబ్మిట్ చేస్తారు. అది హైకోర్టులో కావచ్చు, అదేవిధంగా సుప్రీంకోర్టులో సిద్ధార్థ లోద్రా లాంటి లాయర్ని పెట్టారంటేనే ఆ కేసు మీద ఎంత ఇంటెన్షన్ ఉంది, ఇది పొలిటికల్లీ అంటే సిద్ధార్థ లోద్రా లాంటి లాయర్లు అన్ని కేసులు వాదించారు ప్రభుత్వం తరఫున వెళ్ళి. కానీ పిన్నెల్లి సోదరుల బెయిల్ పిటిషన్లో ప్రభుత్వం తరఫున వాదనలు వినిపించారంటే మనకి రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకోవచ్చు. అది ఒకటి మొదటిది, ఈ ఒక మోటో ఏంటనేది. రెండవది, ఈ డాక్యుమెంట్ బయటకు వెళ్ళడానికి మనం పోలీసుల్ని నిందించడానికి అది నేనైతే అంటే ఒక వ్యవస్థ మీద మన నేరం మోపడం కాదు, దానిలో ఇంకో రెండో వ్యవస్థ జ్యుడిషియరీ వ్యవస్థలో ఉండేటటువంటి పబ్లిక్ ప్రాసిక్యూటర్ సిస్టమ్స్ కూడా. అంటే గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు ఏంటంటే పబ్లిక్ ప్రాసిక్యూటర్ని మళ్ళీ ఇమీడియట్గా టీడీపీ రాగానే మార్చేస్తారు హైకోర్టులో. కాబట్టి ఆ పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ జీపీలు ఏదైతే ఉన్నారో గవర్నమెంట్ లీడర్లుగా హైకోర్టులో ఉండేటటువంటి వాళ్ళు పార్టీ మారినప్పుడల్లా వాళ్ళు కొత్త వాళ్ళు వీళ్ళు ఈ పార్టీ వాళ్ళని నియమించుకోవడం, ఆ పార్టీ వాళ్ళని వీళ్ళు నియమించుకోవడం, వీటిల్లో ఇటువంటి వ్యవస్థల్లో మేనేజ్మెంట్స్ ఉండటం, అటువంటి పత్రాలు వాళ్ళ చేతులకు వెళ్ళటం, ఇవి కూడా అక్కడి నుంచి వచ్చి ఉండొచ్చేమో. అంటే మనం ఒక్కరినే ఒక పోలీస్ వ్యవస్థని మనం తప్పు పట్టకూడదు అనేది నాకు ఉద్దేశం. పోలీసుల్లో కూడా నిజాయితీ పరులు ఉన్నారు. అందులో ఇట్లాంటి హై పొలిటికల్కి సంబంధించినటువంటి కేసెస్లో ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ మీద చాలా ప్రెషర్ ఉంటుంది. నేను అనుకోవడం అయితే ఆ సైడ్ నుంచి కాకపోయినా కూడా ఏదో ఒక న్యాయ వ్యవస్థలో ఉండేటటువంటి లూప్ హోల్స్, కరప్టెడ్ ఫెలోస్ నుంచో తీసుకుండొచ్చు అనేది నా యొక్క కాబట్టి ప్రభుత్వం కానీ లేకపోతే పోలీసులు కానీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్ని 2 అన్నదమ్ములు చంపేసిన కేసుని దర్యాప్తు ఎలాగైతే చేస్తున్నారో, ఈ కోర్టు చెప్పినట్టుగా ఈ ఫైల్ వాళ్ళ చేతికి ఎలా వెళ్ళిందనే దాన్ని విడిగా దర్యాప్తు చేయాల్సిన అవసరం కనపడుతుంది. ఎంత భయంకరంగా ఉందంటే పరిస్థితి. చేసి వీళ్ళని ఎవరి ద్వారా వీళ్ళకి వెళ్ళిందని కనుక పట్టుకొని ఇది చేయకపోతే ప్రజలు నమ్మకాన్ని కోల్పోతారు, విశ్వాసాన్ని కోల్పోతారు పోలీసు వ్యవస్థ మీద. ఇది ఒక ప్రమాదం ఉంది. ఇక మనం రెండో అంశానికి వెళదాం. ఎంత భయంకరంగా తయారైందంటే పరిస్థితి. ఎందుకు మరి నాకు అర్థం కాదు ఏంటంటే, ఒకవైపు